వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏమని చెప్పుచున్నాడు? అసమాధానం అని చెబుతున్నాడా? సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయిపోలా, ఆ తర్వాత మాట కావాలా? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ మాటను గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఏముంది ఆడ ఆలోచించడానికి? దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. ఇంకా ఆలోచించేది ఏముంది అనుకుంటున్నారా? ఉంది. దుష్టులకు నెమ్మది ఉండదట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నెమ్మది లేకుండా కలవరంలో బతుకుతున్న వాళ్ళు ఏ లిస్టులోకి వచ్చారో ఆలోచించుకోండి. వామ్మో, ఏ క్యావురే! మరి అదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెబుతా, నేను చెప్పింది అర్థమైందా మీకు? అంత తేలిక అర్థం కాదనుకుంటున్నాను. అర్థం అయితే చేతులు ఎత్తండి, అర్థం అయిందన్నాని. ఏమర్థమైంది? నెమ్మది లేకుండా కదులుతున్న సముద్రం లాక నెమ్మది లేకుండా అసమాధానంతో బతికేవాళ్ళు దుష్టులు, భక్తిహీనులట. ఇప్పుడు మీలో నాకు నెమ్మది లేదన్నా, అసలు సమాధానం లేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? నెమ్మది లేదు, సమాధానం లేదు, కష్టాల్లో ఉన్నాం, కలతల్లో ఉన్నాం. మరి అట్టయితే మీరు ఈ లిస్టులోకి వస్తున్నారు. ఏ లిస్టులోకి వస్తున్నారు? భక్తిహీనుల లిస్టులోకి వస్తున్నారు. మరి భక్తుల పని ఏంటి అంటే ముగ్గురు నలుగురు చేతులు ఎత్తే వాళ్ళకి అర్థం కాల. మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకు అర్థం కాదు? ముదురులు మావులోళ్ళ. ఇప్పుడు చెప్తున్నాను వినండి. భక్తి పరులకు దేవుని మీద ఆనుకునే మనసు ఉంటుంది. దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో, ఆధారపడతారో, వాళ్ళ నెమ్మదికి ఏ ఢోకా ఉండదు. ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే